అల్వాల్ సర్కిల్ మచ్చబల్లారం 133 డివిజన్ వెంకన్న కాలనీలో 33 లక్షల వ్యయంతో నూతనంగా అంతర్గత సీసీ రోడ్ పనులను స్థానిక మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఈ రోజు వెంకన్న కాలనీలో లేన్ నెంబర్ 2, 3, 5లో సీసీ రోడ్ పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ప్రత్యేక చొరవ తీసుకుని జోనల్ కమిషనర్ దగ్గరకు వెళ్లి మా కాలనీకి రోడ్ శాంక్షన్ చేయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వీలైనంత త్వరగా మిగిలిన లేన్లలో కూడా సీసీ రోడ్ పనులను పూర్తి చేస్తామని మాజీ కార్పొరేటర్ కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సందీప్ రెడ్డి, ఎల్లారెడ్డి, శశిధర్ రెడ్డి, ప్రభాకర్, సతీష్ రెడ్డి, రవీందర్, కొండలరెడ్డి, భూషణ్, సుధాకర్ రెడ్డి, ప్రవీణ్, ప్రదీప్ రావు, మొయి సుజాత, పద్మ, లావణ్య మరియు కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సంపత్ యాదవ్, దిడ్ల స్వామి, వెంకట్ గౌడ్, లడ్డూరెడ్డి, కొండలరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దిలీప్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. పార్క్ కూడా లేకపోతే మేము లేకపోతే హనుమంతన లేకపోతే కబ్జా ఇప్పుడు మంచి గేట్ ఉండే నేను అడుగుతానేమో నేను మేడం చేపించేస్తాను ఓకే అండి మరి ఈయన మళ్ళా ఈరోజు మా 133 డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ గారు, ఇంకా ప్రెసిడెంట్ బొబ్బిలి సురేందర్ గారు, మా టీం అందరూ ఇక్కడ మా కాలనీ విజిట్ చేసినారు. ఇక్కడ మాది సీసీ రోడ్ ఇనాగ్రేషన్ జరిగింది. రోడ్ నెంబర్ 2, 3 and 5. గత 5 సంవత్సరాలుగా మా కాలనీ ఎంబడే మా జితేందర్ గారు, మా సురేంద్ర అన్న గారు, మా మైనపల్లి హనుమంతన్న గారు ఎప్పుడు మా ఎంబడే ఉన్నారు. మెయిన్ రోడ్స్ వేయించినారు 5 years కింద. మళ్ళీ మనం సెయింట్ మైకిల్స్ నుంచి లపంగోడౌన్ వరకు ఆ రోడ్ వేయించినారు. దాని తర్వాత వాటర్ వర్క్స్ చేయించినారు. మళ్ళీ 80 lakhs శాంక్షన్ చేయించి ఇది వర్క్ స్టార్ట్ చేయించారు. మాకు ఎప్పటికి ఎనీ టైం మేము వెళ్ళినా కూడా మాకు సురేంద్ర అన్న గారు మేము మాతోటి ఉంది. మాకు ఏ ప్రాబ్లం చెప్పినా కూడా మాకు వెంటనే స్పందించి మాతోటి ఉన్నారు. ఇప్పటివరకు అందరికీ థ్యాంక్ యూ. 133 డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ గారికి, కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి గారికి, అలాగే మిగతా నాయకులందరికీ మా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ఎఫర్ట్స్ కంటే కూడా జితేంద్ర గారి ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ రోడ్డు కోసం. మేము ఒక 5 సార్లు 6 సార్లు వెళ్ళి అడుగుంటాము. కానీ మాకంటే ఎక్కువ జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా డివిజన్లో పలానా కాలనీ వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, కొంచెం ఈ రోడ్డు చూడండి అని జోనల్ కమిషనర్ గారిని, ఇది కేబీహెచ్బీ జోన్లో ఉన్నప్పుడు కేబీహెచ్కి వెళ్ళి, కూకట్పల్లికి వెళ్ళి, ఆ తర్వాత కొత్త కాలేజ్ అయిన తర్వాత కొత్త దగ్గరికి మల్కాజ్గిరికి వెళ్ళి ఫాలోఅప్స్ చేసి నెంబర్ ఆఫ్ ఫాలోఅప్స్ చేసిన తర్వాత మాకు అప్డేట్స్ ఇస్తూ, బాబు మీకు ఈ వర్క్స్ అవుతున్నాయి, ఇలా అవుతున్నాయని మాకు ఎనీ టైం అన్ని వేళ అప్డేట్స్ ఇస్తూ, మీకు ఇది వస్తుంది, మీరు కూడా రావాలి, నాతో పాటు మీరు వస్తే అందరము కలిసి అడిగితే కొంచెం ఎర్లీగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి మమ్మల్ని పుష్ చేసి, మా కోసం మమ్మల్ని పుష్ చేసి తీసుకెళ్ళి వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టి చేసినందుకు మా తరపున, మా కాలనీ తరపున అందరికీ కృతజ్ఞతలు. రోడ్స్ ఇనాగ్రేషన్ కోసం ఇచ్చేసిన శ్రీ మాజీ కార్పొరేటర్ జితేంద్రనాథ్ గారికి, కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి గారికి మరియు హనుమంతన్న గారికి మా యొక్క ధన్యవాదాలు. మా రోడ్లు శాంక్షన్ చేసి మాకు టోటల్ మా కాలనీకి 5 roads ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా మాకు 3 roads శాంక్షన్ చేశారు. అవి ఈరోజు ఇనాగ్రేషన్ చేయబడినాయి. మిగతా 2 roads కూడా త్వరలో చేస్తామని చెప్పి మాకు మాట ఇస్తున్నారు జితేందర్ అన్న గారు. సో ధన్యవాదములు, చాలా చాలా ధన్యవాదాలు. వచ్చినందుకు మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రోడ్స్ కూడా బాగానే చేయిస్తున్నారు అండ్ పార్క్ కూడా బాగానే కంప్లీట్ చేయిస్తున్నారు. సో మాకు చాలా బెనిఫిట్ ఉంది సార్ వచ్చినందుకు. పరంగా అయినా డ్రైనేజ్ పరంగా అయినా మస్తు ఇబ్బంది పడుతుంటుంది. వర్షాకాలంలో వచ్చినప్పుడు మాకు రోడ్లు అసలు సరిగా పిల్లలు నడవడానికైనా
పిల్లలు ఇష్టం వచ్చినట్లు ఇట్లా బురదలో పడిపోతుండే. ఇప్పుడు మాకు జితేందర్ అన్న వచ్చిన నుంచి మాకు అన్ని అనుకూలంగా ప్రతిదీ వాటర్ లైన్ కావాలంటే వాటర్ లైన్ ఇప్పించిండు, డ్రైనేజీ ప్రాబ్లం ఉంటే డ్రైనేజీ శాంక్షన్ చేయించిండు. ఇప్పుడు రోడ్లు కూడా మాకు మంచిగా శాంక్షన్ చేయించిండు. చాలా థ్యాంక్ అన్న.